ఒక స్త్రీ పట్టబడింది. ఏం చేస్తూ పట్టబడిందట? వ్యభిచారం చేస్తూ పట్టబడింది. ఏమండి, వ్యభిచారం అనేది ఒకళ్ళు చేసేదా, ఇద్దరు చేసేదా? చెప్పండి. ఇద్దరు చేసేది. ఇప్పుడు పట్టబడను అని అంటే ఒక స్త్రీ మాత్రమే దొరుకుతుందంటారా, పురుషుడు కూడా దొరుకుతాడంటారా? మాట్లాడరే. ఇద్దరూ దొరకాలి. కానీ ఎందుకని స్త్రీ మాత్రమే పట్టబడింది? బహుశా ఆమెతో పాపం చేసినవాడు శాస్త్రో, పరిసయుడో, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడో, లేక సొసైటీలో కాస్త కోస్త పేరున్నోడో. కాబట్టి వాడిని వదిలేశారు. పాపం అభాగ్యురాలైనటువంటి స్త్రీని మాత్రం పట్టేసుకున్నారు. ఏమిటో సాధారణంగా తప్పులు జరుగుతున్నప్పుడు పురుషుని కంటే స్త్రీ మీదే ఎక్కువ నేరాన్ని మోపే ప్రయత్నం చేస్తారు. వ్యభిచారి అని అంటే పురుషుడా, స్త్రీనా? చెప్పాలి. గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. అమ్మ, వీడు వింటున్నారా? వ్యభిచారి అని అంటే స్త్రీయా, పురుషుడా? స్త్రీయా అంటే ఎవరు? ఆమె వ్యభిచారం చేసేది కాబట్టి వ్యభిచారి స్త్రీ. మరి వ్యభిచారం చేసే పురుషుడిని ఏమంటారు చెప్పండి? వ్యభిచారుడు అంటారా? వ్యభిచారి అంటే ఆడైనా సరే, మగైనా సరే వ్యభిచారి. ఓహో, భార్యాభర్తలు ఇద్దరు ఆశతో ఎదురు చూస్తున్నారు పిల్లల కనకపోతే స్త్రీని ఏమంటారు చెప్పండి? గొడ్రాలు. ఇది కూడా ఇద్దరికి వర్తిస్తుందా? ఇది వర్తించదా? మీరు ఇందాకేదో వ్యభిచారి అంటే ఇద్దరు అన్నారుగా. ఇప్పుడు చెప్పండి, పిల్లలు పుట్టకపోతే పాపం ఆ అభాగ్యురాలికి ఏ ముద్ర వేశారు చెప్పండి? గొడ్రాలో. సరే, స్త్రీ ఏమో గొడ్రాలు. మరి సమానంగా పురుషుడు కూడా పిల్లలను కనలేదు కాబట్టి ఆయన కూడా ఒక స్టాంప్ ఉండాలిగా. గొడ్రాడు, గుడ్డోడా. అర్థమవుతుందా మీకు? సాధారణంగా అబల అని చెప్పి ఆ అభాగ్యురాలు మీదే రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తారు. కానీ భర్త చచ్చిపోయాడు అనుకోండి, భార్యని ఏమంటారు? వెధవరాలు. భార్య చచ్చిపోతే భర్తనేమంటారు? ఏమనరు. అది సమాజం. అర్థమైందా? భర్తను ఒకవేళ భార్య వదిలేసింది అనుకోండి, మొగుడిని వదిలేసింది అని అంటారు. అదే మొగుడు పెళ్ళాన్ని వదిలేశాడు అనుకోండి, అబ్బే వాడు దర్జాగా బతికేస్తాడు. పాపం ఈ మాత్రం నిందలు భరిస్తూనే ఉండాలి. దయచేసి గమనించండి, మొదటి నుంచి కూడా ఎందుచేతనో స్త్రీని అణిచివేసే తత్వమే సొసైటీ అనుసరిస్తూ వచ్చింది. స్త్రీని అణిచివేయటం. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే ప్రక్రియలో కొంతమంది పెద్దవాళ్ళు కూడా వస్తారు. వచ్చి, అయ్యా ప్రార్థన చేయ్యా. దేనికోసం అమ్మా? మా కోడల కోసం ప్రార్థన చేయ్యా. ఎందుకోసం? గొడ్రాలయ్యా, పెళ్ళై 10 సంవత్సరాలు అయిందయ్యా, ఇప్పటిదాకా ఒక మనవడిని కానీ మనవరాలని కానీ కనలేదయ్యా. మా కోడలు గొడ్రాలయ్యా, మా కోడల కోసం ప్రార్థన చేయ్యా అని పాపం వాళ్ళు అంటారు. కోడల కోసం ప్రార్థన చేయ్యా, కోడలు గొడ్రాలయ్యా అని అంటుందే కానీ మా కొడుకు కోసం ప్రార్థన చేయ్యా, ఎందుకంటే పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పనికి మాలోడు ఇప్పుడు దాకా కడేసి ఒక మనవాడిని కానీ మనవరాల్ని కానీ ఈరోజు వరకు కనలేదు ఆ పనికి మాలోడు. నా కొడుకు కోసం ప్రార్థన చేయ్యా అని చెప్పి ఈరోజు వరకు ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోలేదండి. అదే పాపం కోడలు బిడ్డకు జన్మనివ్వకపోతే, గొడ్రాలో మా కోడల కోసం ప్రార్థన చేయ్యా, ఆ గొడ్రాల కోసం ప్రార్థన చేయ్యా అని వాళ్ళు అంటున్నప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందో. సరేనమ్మా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా అని అంటే ఎంత చక్కగా కళ్ళు మూసుకుంటారో. నేను ప్రార్థన చేస్తా, ప్రభువా వీళ్ళ అబ్బాయికి ఏ రోగం ఉందో
పెళ్ళై 10 సంవత్సరాలు అయిందట. వీళ్ళ కూతురుని కానీ కొడుకుని కానీ కంటలేదట. బాబు మా 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 కోడల కోసం ప్రార్థన చేయ్యా. అక్కడికే వస్తున్నా, గమ్ముగా ఉండు. మీకేం అర్థమవుతుంది? అణిచివేత. నా ప్రభు అణిచివేతను అంగీకరించేవాడు కానే కాదో. ఈ విషయాన్ని మర్చిపోకండి. వ్యభిచారం చేసిందట, వ్యభిచారంలో పట్టబడిందట. మరి పట్టబడితే ఇద్దరిని తీసుకురావాలి కదండి. ఎందుకని అబలని తీసుకొచ్చారు? ఆ అభాగ్యురాలని ఎందుకు తీసుకొచ్చారు? అణిచివేత. పట్టబడిందట, యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారట. దయచేసి గమనించండి. మీకు అర్థమయ్యేలాగా కొన్ని ప్రశ్నలు వేస్తాను, అపార్థం చేసుకోకండి. మీరు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా మీరు దొంగతనం చేశారా లేదా? వాళ్ళకి ఎక్కువ శిక్ష, దొరకని వాళ్ళకి ఎక్కువ శిక్ష. ఏమంటారు మీరు? అర్థమవుతుందా? ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి అర్థం చేసుకోండి. పాపిష్టి వాళ్ళమా? దొరికిపోతే మంచిది, క్షమించబడతావు, శిక్ష నుండి తప్పించబడతావు. ఆ రోజు ఆ భాగ్యురాలు దొరికిపోయింది. అలా దొరికిపోయినప్పుడు పట్టుకున్న వాళ్ళు, దొరికింది అని భావించిన వాళ్ళందరూ కలిసి యేసయ్య దగ్గరకు తీసుకొచ్చి, బోధకుడా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి మోషే ధర్మశాస్త్రమందు లిఖించబడింది కదా, మరి నువ్వేమంటావు? యేసుక్రీస్తు వాళ్ళని గూర్చి ఆలోచిస్తుంది ఏంటో తెలుసా? రే పనికి మనోళ్ళారా, ఈమె దొరికిన పాపి, మీరు దొరకని పాపులు. మీరు ఈ ప్రపంచంలో రెండు తెగలు, ఒకళ్ళు దొరికిన వాళ్ళు, మరొకళ్ళు దొరకని వాళ్ళు. అంతే, దాట్ సింపుల్. దొరికింది అని చెప్పి తీసుకొచ్చి నా ఎదుట మీరు పెట్టారు, మరి మీరేమన్నా దొరలా? సరే, మీ సంగతి ఏమిటో సింపుల్గా తేల్చేస్తా. మీలో పాపము లేని వాడెవడో వాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని అంటే, ఒక్కొక్కడు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు, ఒక్కొక్కడు తన చేతిలో ఉన్న రాళ్ళు విడిచిపెట్టిరి అని బైబిల్లో ఉంది. ఎందుకు వదిలేశారు? పాపిష్టోళ్ళు వాళ్ళు కూడా, వాళ్ళు పాపిష్టోళ్ళే, ఈమె పాపిష్టిదే. డిఫరెన్స్ ఏమిటయా అంటే, ఈమె దొరికిన పాపి, వాళ్ళు దొరకని పాపులు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నువ్వు దొరికిన పాపిష్టివాడువైనా ఉండాలి, లేదా దొరకని పాపిష్టివాడువైనా ఉండాలి. ఎందుకని? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. ప్రతివాడో దేవుని దృష్టిలో పాపిష్టోడే. ఆ రోజు దొరికిపోయిందండి. అందరూ బంధించి యేసయ్య ఎదుట నిలబెట్టేశారండి. మనందరికీ ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే, యేసుక్రీస్తు పాపిష్టి వారిని కఠినంగా శిక్షిస్తాడు, పాపిష్టి వారిని అగ్నిగుండంలో పడేస్తాడు, కాల్చి పడేస్తాడు అనే భావన మనం కలిగి ఉన్నాం. అది సత్యమే. కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే, నేను పాపులను పిలవ వచ్చి తినే కానీ నీతిమంతులను పిలవ రాలేదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, నేను ఏ తప్పు చేయని, ఏ పాపము చేయని పరమ పరిశుద్ధుణ్ణి అన్నవారు ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? ఏ తప్పు చేయని, ఏ పాపము చేయని పరమ పరిశుద్ధుణ్ణి అన్నవారు ఉంటే చేయి చూపిస్తారా? ఎవ్వరూ లేరు. నేను పాపినే, పాపం చేసిన వాడినే, పాపం చేసిన దాన్నే అన్నవారు చేయి చూపిస్తారా? నేను పాపినే, పాపము చేసిన దానినే, పాపము చేసిన వాడని అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? మీ పక్క వాళ్ళని చూడండి ఒకసారి, చేయి చూపించట్లేదేమో. ఎందుకని? పోయారేమో. ఎందుకని? ఈ లోకంలో ఒక్కడు కూడా పాపము చేయని వాడు లేడు. మరి ఒక్కడు కూడా పాపము చేయని వాడు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు చేయెత్తాల్సిందే. ఎత్తలేదయ్యా అంటే, సహోదరి సహోదరులు, యేసు ఎందుకోసం వచ్చాడో తెలుసా? పాపుల కోసం వచ్చాడు. ఆ పాపులు ఎవరో తెలుసా? మనమే.
దొరికిన పాపులు బెటర్ అంటారా, దొరకని పాపులు బెటర్ అంటారా? గట్టిగా చెప్పండి. దొరికినోడే బెటరు. మరి మన సంగతి ఏమిటి? దొరకలా. ఏమి కాచుకుని కూర్చుందో చెప్పండి. దొరికిన దానికేమో క్షమాపణ, దొరకని వాడికేమో శిక్ష. మనం దొరికామా, దొరకలేదా? దొరకలా. దొరికితే క్షమాపణ, దొరకకుండా దొరలాగా తిరుగుతున్నట్లయితే శిక్ష. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నిన్ను శిక్షించడానికి కాదో, మరి పాపము చేత బంధించబడిన నిన్ను క్షమించి విడిపించడానికి. ఆ రోజు అందరూ కూడా ఆమెను బంధించి తీసుకొచ్చారు. దొరికిందే, పాపం చేస్తూ దొరికింది, యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. రాళ్లతో పెట్టి కొట్టి చంపాల్సిందే. ఎగిరెగిరి పడుతున్నారు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క రాయి తీసుకొచ్చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే పాపిష్టోళ్ళ కోసం. పాపిష్టిదే అని తన ఎదుటకు ఆమెను తీసుకొచ్చినప్పుడు శిక్షించడానికి కాదండి యేసు ఈ లోకానికి వచ్చింది, శిక్ష నుండి మనలను తప్పించడానికి. ఆ శిక్ష తన మీద వేసుకోవడానికి, మనకు క్షమాభిక్ష ప్రసాదించడానికి. తప్పు చేయని వాడెవడో, పాపము చేయని వాడెవడో ముందు రాయి వేయండి. ఆ మాట విన్న ప్రతి ఒక్కడు కూడా తన చేతిలో ఉన్న రాళ్ళన్నీ విడిచిపెట్టేశారు. ఎందుకని? అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమిటంటే, యేసు తన వ్రేలితో ఏదో రాస్తూ ఉన్నాడట. ఏమి రాశాడో తెలియదు, కానీ కొంతమంది భక్తుల యొక్క భావన ఏమిటంటే, ఏం రాస్తున్నాడు అని చూస్తే వాడి పాపమే కనిపిస్తుందండి. అక్కడ ఎవడి పాపం కనిపిస్తుంది? ఏమి రాస్తున్నా, ఇదే నా గురించి రాస్తున్నాడు అని చెప్పి కామ్గా రాయి పక్కన పడేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక్కడు కూడా రాయి పట్టుకోలేకపోయాడు. కారణం ఏమిటంటే వాళ్ళందరూ పాపిష్టోళ్ళు. మరి అందరూ పాపిష్టోళ్ళు అయినప్పుడు ఈమెను ఎందుకు శిక్షిస్తారు? అభాగ్యురాలు కాబట్టి, అబల కాబట్టి. అందుకే చెప్తున్నా, అణిచివేతను నా ప్రభు అంగీకరించడు. అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరా ఒక్కడు? పాపము చేయనివాడు, పాపము లేనివాడు. ఎవరు శిక్షించవచ్చు? పాపము చేయని వాడెవడో వాడు మొదటిగా మీద రాయి వేయండి. మరి ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? పాపము ఎరుగనివాడు, పాపము చెయ్యనివాడు, అనగా శిక్షించుటకు అర్హుడు అక్కడున్నాడు. అమ్మా, తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక పురుషుడు ఆమెను చూసి అమ్మా అని పిలుచుంటాడు. అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా ఏ ఒక్కరూ తనను పిలిచి ఉండరు. అమ్మా, ఎవ్వరూ నిన్ను శిక్షించలేదా? అయ్యా, నన్నెవ్వరూ శిక్షించలేదు. యేసు అంటున్నాడు, అమ్మా, నేను నిన్ను శిక్షించను. ప్రియ సహోదరా, సహోదరి, ఎన్ని పాపిష్టి పనులు చేశావో, ఎంతకాలంగా పాపిష్టి పనులు చేశావో, ఎంతమంది జీవితాలను నాశనం చేశావో, ఎంత నీచమైనటువంటి పాపిష్టి కార్యాలు మునిగి తేలావో, వాస్తవంగా నువ్వు శిక్షించబడవలసిన వాడివి, శిక్షించబడవలసిన దానివి. కన్నా ప్రభు అంటున్నాడు, నిన్ను నేను శిక్షించను, నిన్ను నేను శిక్షించను. యేసు ఈ లోకానికి వచ్చిన కారణం తెలుసా? నువ్వు నేను మనము చేసినటువంటి పాపిష్టి క్రియల వల్ల రాబోతున్న భయంకరమైన నరక శిక్ష నుండి తప్పించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ శిక్షను తప్పించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే ఆయన ఈరోజు నీకు నాకు క్షమాపణ ప్రసాదించాలి ఆశపడుతున్నాడు. ఏం చేద్దాం? ఈ యేసును, పాపిష్టి వారిని పిలవడానికి వచ్చిన యేసును ఏం చేద్దాం? పాపిష్టి వారిని పరిశుద్ధపరచడానికి వచ్చిన యేసును ఏం చేద్దాం? పాపిష్టి వారిని క్షమించడానికి వచ్చిన యేసును ఏం చేద్దాం?